Hyderabad is BJP versus Congress. So BJP gets it. Okay. Nizamabad చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్, మైనారిటీ ఓటు ప్రభావం చూపిస్తుంది. Nizamabad, Bodhan is lead. Bodhan, Nizamabad town is lead. Nizamabad rural lead. BJP. Armoor lead. Balakonda lead. 5 Nizamabad segment. 5. కరీంనగర్, కొరుట్ల, జగిత్యాల ఓ 5-6 వేలు కాంగ్రెస్కి లీడ్ ఉండొచ్చు అంటారు, 5-6 వేలు బీజేపీకి అంటారు. కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి ఫాలోవర్లతో మాట్లాడాను, న్యూట్రల్తో మాట్లాడాను. అక్కడ 5,000 తనకు వస్తే అక్కడ 60-70 వస్తే వేరే సిచ్యువేషన్ ఉంటుండే. లేదు అట్లే ఏదైతుందో కొరుట్ల కూడా ఏదైతుందో బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్. ఆ 2 కాన్స్టిట్యూన్సీల ప్రభావం జీవన్ రెడ్డి గారి మీద. ఆ జిల్లావాసి ప్రజలతో సంబంధం ఉన్నాడు, 83 నుంచి కంటిన్యూగా పోటీ చేస్తున్నాడు. అప్పుడు లోక్సభ డీలిమిటేషన్ కాకముందు 2006లో 8లో బై ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా మెట్పల్లి అండ్ కొరుట్ల అంటే పేరు ఇప్పుడు కొరుట్ల అయింది, జగతాలు ఇదే దగ్గర ఉండే కదా. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడు, మనవాడు ఏదైతుందో మనకేమన్నా అందుబాటులో ఉంటాడనే ఉద్దేశంతో ఆయనకుండే సింపతితో కానీ ఆ 2 కాన్స్టిట్యూన్సీలు మాత్రం ఒక జగత్యాల్లో లీడ్ రావచ్చు, కొరుట్ల ఏదైతుందో 5,000 అటు రెండిట్లో లీడ్ వచ్చిన ఆయనకు మ్యాక్సిమం ఒక 15-20 వేలు లీడ్ వస్తుంది. బట్ 5 కాన్స్టిట్యూన్సీల బీజేపీ కనుక బీజేపీలో వాక్ అంటే అరవింద్ మీద వ్యతిరేకత ఉంది ఉన్నా కూడా ఏదైతుందో ట్రెండ్ ఆఫ్ ఇదే మోదీ గారిది ప్లస్ ఏదైతుందో యూత్ ఈ పథకాల మీద వ్యతిరేకత నిజామాబాద్లో బాగా ప్రచారం జరిగింది. అగ్రెసివ్గా అటాక్ చేసిండు. ఇది ఏదైతుందో కొత్త ఓటర్ చేయని వాళ్ళకు, అతని మీద వ్యతిరేక భావన లేని వాళ్ళకి ఏదైతుందో ప్రజలకు ఆకట్టుకున్నాడు. ఇది అగ్రెసివ్, మొదటి నుంచి అగ్రెసివ్. అది అడ్వాంటేజ్ అండి ఆయనకు. అంటే ఈ పథకం చేసింది, ఆ పథకం చేసిందా, ప్రజలతో అనిపించడం, సోషల్ మీడియాలో ఇది చేసిందా చెప్పబోయా. దీంతో ఏదైతుందో అది ప్రజల దగ్గరికి కింది స్థాయిలో పోయింది. అంటే ఇదంతా అబద్ధాలు చెప్తున్నారు అని. నిజామాబాద్ ఏదైతుందో క్లియర్ పెద్ద మెజార్టీతో గెలుస్తుంది. ఇది జబర్దస్త్. భువనగిరి కూడా నేను నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా నాకు డాక్టర్ కానీ ఇప్పుడు శ్యామ్ మల్లేష్ కానీ నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, 3 కంటే. కానీ భువనగిరి ఎందుకోసం అంటే బీజేపీకి గెలిచే లిస్టులో వాళ్ళు పెట్టుకున్నారు. నేను కాంగ్రెస్లతో ఎవరితో మాట్లాడలేదు. నా దాంట్లో భువనగిరి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు 120-130 మీరు ఇది అయిన తర్వాత మాట్లాడతా. కానీ భువనగిరి కూడా ఫైట్కి వచ్చిందని చెప్తున్నారు. బీసీ ఫీలింగ్ ఏదైతుందో గౌరవం వచ్చేది. కానీ అక్కడ ఏం ప్రాబ్లం ఏమైందంటే రామ మల్లేష్ కూడా ఏదైతుందో కుర్మా అదే గోలాను యాదవ్ల కుర్మా ఏదైతుందో ఆ కాన్స్టిట్యూన్సీలో బాగున్నారు 7 సెగ్మెంట్లలో. సో అతను కూడా అగ్రెసివ్ మొదటి నుంచి. ఫైనాన్షియల్ నోడు డీసీసీ ప్రెసిడెంట్ చేసిండు, పోటీ చేసిండు. వాళ్ళని మొబిలైజ్ చేసుకుని ఆ కుల సంఘాలు గ్రామాల్లో తిరగలేడు. బీసీ ట్రెండ్ గౌడ్ అక్కడ వచ్చింది, ఈయనది వచ్చింది. బీసీ ట్రెండ్ వచ్చింది అంతా రెడ్డి స్కార్ అని. కానీ ఏదైతుందో అతనికి ఒక మంచి పేరు ఉంది. ఒకసారి నేరోలో పోయాడు, ఒకసారి బీఆర్ఎస్ చేసిండు. అది కీలుకు వచ్చిందని అయితే వాళ్ళు అంటుండ్రు. ఇది నా ఇన్ఫర్మేషన్ కాదు, ఇది బీజేపీ వాళ్ళ ఇన్ఫర్మేషన్. బీజేపీ అండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ సార్ ఎలిమినేట్ ఏదైతే అవుతుందో ఆ ఓటు ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీకు మొదల్లో చెప్పాను, ఓడిపోయేది అనేది జనాలు తెలుస్తుంది, మీడియా కంటే నాయకుల కంటే. ఆ ట్రెండ్ చూసుకొని మనం ఇటు ఓటు అయితే వేస్ట్ అవుతుందంటే గ్రామ రేపు ఇది గెలిస్తే మనకి అవుతుందో కాంగ్రెస్ గెలవద్దని అనేసినప్పుడు ఎవరికి వేస్తాడు? బీజేపీకి వేస్తాడు. బీఆర్ఎస్ డైల్యూట్ అవుతుంది. మనం చెప్పినట్టు మల్లేష్ ఎంత అగ్రెసివ్ తీసుకపోయినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా అక్కడ ఏమైతుందంటే మన ఓటు వేస్ట్ అవుతుంది, మన ఓటు 3వ అవుతుంది. 3వ అయినప్పుడు మన కాంగ్రెస్ గెలవద్దు. కాంగ్రెస్ గెలిస్తే మనకి ఏదైతుందో లోకల్ బాడీలో ప్రమాదం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. బీజేపీకి వెళ్తే బీజేపీ గ్రామాల్లో లేదు కదా సార్. ఎప్పుడు కానీ మీ బీజేపీ ఏదైతుందో నల్గొండ ఖమ్మంలో ఉండదు, అక్కడంతా కమ్యూనిస్టులు ఉండదు అక్కడ పోస్ట్. సో బీజేపీ అనేది క్యాడర్ కానీ అది దొరకదు అక్కడ. అది అవుతుందో అక్కడ అవకాశం లేదు. ఇక్కడ అయినా కూడా ఏదైతుందో బీజేపీ అనుకోకుండా ఏదైతుందో క్లోజ్ ఫైట్కి వచ్చింది అనేది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్, బీజేపీ నాయకులు. అది గెలిచే సీట్లలో భువనగిరి కూడా ఉంది, వాళ్ళకి భువనగిరి కూడా ఉంది. అది ట్రెండ్ ఆఫ్ అంతా నార్త్ ఇండియన్స్ ఉన్నారు, సౌత్ ఉన్నారు, మిక్స్డ్ ఉన్నారు అనుకోండి. బట్ ఏదైతుందో చాలా వీక్ క్యాండిడేట్ ఏదైతుందో బీఆర్ఎస్ కూడా వీకే. కాంగ్రెస్ ఏదైతుందో తప్పు చేశారు. యాక్చువల్ ఏదైతుందో ఆమె తీసుకురావడం ఏదైతుందో అక్కడి నుంచి రావడమే జెడ్పీ చైర్మన్ చేసిన పెద్ద జెడ్పీ ఆఫీసులో కూర్చుంటారు కదా. కాంగ్రెస్ ఏదైతుందో క్యాండిడేచర్ సెలక్షన్స్లో ఏదైతుందో రాజేందర్కి అడ్వాంటేజ్ అయిపోయింది. కాకుండా అక్కడ బీఆర్ఎస్ ఏమైందంటే అన్ని సీట్లు బీఆర్ఎస్కి ఇచ్చింది, ఆల్ సీట్స్.
కానీ ఏదైతుందో బీఆర్ఎస్ ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఉన్న సిచ్యువేషన్లో కానీ ఇతని మీద ఏదైతుందో ఆల్ బీఆర్ఎస్ నాయకులు ఫస్ట్ సెకండ్ థర్డ్ కేటగిరీలో అందరూ కొన్ని వేల మంది లక్షల మంది అతనికి తెలుసు. ఆయన నివాసం కూడా అక్కడనే, ఆయన యాక్టివిటీ కానీ ఒక ఇంపార్టెంట్ మంత్రిగా చేసిండు. ఉద్యమంలో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఎమ్మెల్యే అయిన ఎంబడి వాళ్ళు ఎవరన్నా వెళ్ళని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మొత్తం లంచ్ ఉంటుంది కంపల్సరీ. అక్కడ ఇక సపరేట్ ఇక ఆయన డైనింగ్ టేబుల్ ఉన్న పెద్ద 2 టేబుల్ 40-50 మంది ఎట్ ఏ టైం బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. సో అందరితో సంబంధాలని అక్కడ వర్కౌట్ కూడా ఆయన సిస్టమేటిక్గా మొదటి నుంచి ఏదైతుందో కాన్ఫిడెన్స్ చేసిండు. ఆయన ఒక ఇమేజ్ పాపం అనేది వచ్చేసింది. ఇతను ఒక అన్యాయం జరిగింది ఇతనికి, ఉద్యమకారులు అవుతుందో మల్కాజ్గిరి అవుతుందో కాకుండా అడ్వాంటేజ్ కూడా ఏమైందంటే ఇతనికి కాంగ్రెస్ డిసడ్వాంటేజ్ ఏమైందంటే అటు బీఆర్ఎస్ కానీ ఇక్కడ ఉండే ఓటర్స్ ఆ కాన్స్టిట్యూన్సీలో ఉండే 3-4 కాన్స్టిట్యూన్సీ ఓటర్స్ ఇంకా పర్సెంట్ ఎక్కువ మొత్తం ఆంధ్రకి వెళ్ళారు. వాళ్ళు బీజేపీ రాకపోతుంది, అది కూడా డిసడ్వాంటేజ్. ఎనీవే మల్కాజ్గిరి ఈజీ టు బీజేపీ, డౌట్ ఏం లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.